హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లావణ్య మాదాసు. ఈ వీడియోలో మనం అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని అబార్ట్ చేసుకునే పద్ధతుల గురించి తెలుసుకుందాము. మీ ప్రెగ్నెన్సీ కనుక 7 వీక్స్ కంటే తక్కువ ఉంటే టాబ్లెట్స్తో మీకు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ 95% ఉంటుంది. 7 వీక్స్ కంటే ఎక్కువైతే మాత్రం మీకు చిన్న డైలటేషన్ అండ్ సక్షన్ ఇవాక్యుయేషన్ అనే ప్రాసెస్ అవసరం పడే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీకు కొంచెం చిన్న మత్తు ఇచ్చి గర్భసంచి యొక్క ద్వారం అంటే సర్విక్స్ ని ఓపెన్ చేసి లోపల ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటిని సక్ చేయడం అనేది జరుగుతుంది. అబార్షన్ టాబ్లెట్స్ మీరు డాక్టర్ పర్యవేక్షణలో కంపల్సరీ యూజ్ చేయాలి. అబార్షన్ కి ప్రొసీడ్ అయ్యే ముందు కంపల్సరీ స్కాన్ చేయించుకోవడం అనేది మంచిది. స్కానింగ్ వలన మీకు ప్రెగ్నెన్సీ ప్రాపర్ గా గర్భసంచిలో ఉన్నదా లేదా అండ్ ఎన్ని వీక్స్ అనేది కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా గర్భసంచిలో ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ దాన్ని బట్టి ప్రికాషన్స్ తీసుకొని అబార్షన్ ప్రాసెస్ కి వెళ్ళటం జరుగుతుంది. కొన్నిసార్లు రేర్ గా ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇలాంటప్పుడు మీరు ప్రాపర్ గైడెన్స్ లేకుండా, స్కాన్ లేకుండా టాబ్లెట్స్ మెడికల్ షాప్ లో తీసుకొని వేసుకుంటే చాలా డేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ ప్రెగ్నెన్సీ లోపలే బ్లీడ్ అయిపోయి పేషెంట్ కి రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అబార్షన్ పిల్స్ ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మాత్రమే యూజ్ చేయండి. Thank you for watching. Meet you in the next video. Until then, stay happy and stay healthy.